విజయనగరం జిల్లా గంజాయికి ఎగుమతికి దిగుమతికి మంచి ఒక అడ్డాగా మారిందని ఒక వార్త వచ్చింది. ఇది శృంగవరపు కోట, అలానే విజయనగరం జిల్లా రైల్వే స్టేషను, విజయనగరం జిల్లాని పూల్బాగ్ ఏరియాల్లో ఎక్కువగా ఈ ఎగుమతి దిగుమతి జరుగుతుందట. ఒడిస్సా నుంచి తెచ్చుకోవడం, ఆ తర్వాత చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు కూడా ఇక్కడి నుంచే సరఫరా జరుగుతుందనేది ఆ వార్త సారాంశం. మరి మన ప్రియమైనటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు ఈ దిశగా చాలాసార్లు ఉక్కుపాదం మోపారు. కాబట్టి మళ్ళీ మనం ప్రత్యేకంగా ఏమైనా చెప్పాలా అంటే, ఈ వార్త వచ్చినటువంటి దినపత్రికలో ఏ సంవత్సరంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎన్ని పట్టుకున్నారు, ఎన్ని కేజీల గంజాయి పట్టుకున్నారు అనేది ఒక స్పష్టంగా ఇచ్చారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గంజాయి సాగు అపరిమితంగా సాగుతోంది, వ్యాపారం కూడా అని. మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో వాళ్లే పెంచి పోషించారు, మేము ఉక్కుపాదం మోపుతున్నాం అన్నప్పుడు ఇంకా ఇలా ఎందుకు జరుగుతుంది? పైగా ఈ గంజాయి బ్యాచ్ అంతా కూడా చేరి బైకులతో సౌండ్ చేసుకుంటూ అటుపక్క స్టూడెంట్స్కి కానీ కాలేజీలకు వెళ్ళే చోట కొంతమంది పాదచారులకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారట. ఒక లారీ డ్రైవర్ని ఆపి, అంటే లారీ వెళ్తుంటే ఆపి వాడి దగ్గర ఉన్న డబ్బులన్నీ దోచేశారట. ఒక చోట నైట్ పోలీసులు రైడింగ్కి వెళ్తే ఈ బ్యాచ్ వాళ్ళ మీదే దాడికి ప్రయత్నించిందట. ఇది సినిమా కాదు కదా. మనం వాళ్ళని వెంటబడి సావగొట్టైనా సరే దాన్ని మాన్పించాలి కదా. ఇప్పుడు గంజాయి బ్యాచ్ని ఊరక స్పేర్ చేస్తూ కూర్చుంటామా అని తెనాలిలో నలుగురు యువకుల కాళ్ళ మీదకి ఎక్కి ఎరగదీసిన విజువల్ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. మరి ఇక్కడ ఎందుకు చేయలేకపోతుంది? మనం వచ్చిన తర్వాత చాలా చేశాం కదా. ఇంకా ఏం చెప్తారు? చాలా నంగనాచితనంగా వచ్చేసి చెప్పకండి. ఏమని? మేము ఇంకా ఉక్కుపాదం పెడుతున్నాం కాబట్టే ఇన్ని కేసులు బయటపడుతున్నాయని. ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా కేసులు బయటపడ్డాయి కాబట్టి ఆయన కూడా ఉక్కుపాదము, సంకెళ్ల పాదము వేసినట్టే అనుకోవాలి కదా. ఇది ఒకటే కాదండి అయ్యా, శృంగవరపు కోట, సామర్ల వలస, సామర్లకోట ఈ ఏరియాల్లో కూడా ఇంకా డోలీ మేతలు తప్పట్లేదయ్యా. నేను వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ డోలీ మూతలు ఆగేలాగా చూస్తా అన్నవాళ్ళు మరి ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతుంది. ఇంకా వాళ్ళకి ఆ వెతలు తప్పడం లేదు. నిండు గర్భిణుల్ని, జ్వరాల్లో వచ్చిన వాళ్ళని ఇదే డోలీలో మోసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. మరి అది ఎప్పుడు తీరుస్తారు? 18వ నెలలోకి ఎంటర్ అయినట్టు డౌట్. మరి మనం నాణ్యమైన ప్రభుత్వాన్ని అందిస్తూ 18వ నెలకి ప్రవేశించాం. అయినా కూడా ఇంకా నాకు అనుభవం సరిపోలేదు. గత అనుభవాలు మమ్మల్ని పిడుచుకు తింటున్న ఇలాంటి డైలాగులు చెప్తే కుదరదండి అయ్యా. మీరు కలిసి ఎన్నాళ్ళైనా ఉండండి అయ్యా. 15 ఏళ్ళే ఏంటో నాకు అర్థం కాలేదండి అయ్యా. ఆ లెక్క శాశ్వతంగా కూడా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మీరు కలిసి ఉండాలయ్యా. బట్ అన్నాళ్ళు ఈ వేదనలు, ఈ గంజాయి బ్యాచ్ ఆగడాలు సాగుతూనే ఉండాలా? చెప్పండి అయ్యా. మనం బెల్ట్ తీస్తే సినిమాలో పరిగెత్తించినట్టు ఇక్కడ కూడా పరిగెత్తించి కొట్టచ్చు కదా. ఆల్రెడీ కొట్టేస్తే మీకు మద్దతు కూడా లభిస్తుంది కదా సోషల్ మీడియాలో. ఒకరోజు అసలు బెల్ట్ పట్టుకొని బయలుదేరండి విజయనగరం దగ్గర, ఈ గంజాయి బ్యాచ్ దిగి ఎగబడండి. ఏం చేస్తారు అసలు మన వాళ్ళని? పవర్లో ఉన్న మన జోలికే వస్తారంటారా అని పోలీసులకు మద్దతుగా దిగండి రంగంలోకి. మీ వెనక మేముంటాం. ఏంటిది? గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంటే నిజంగానే గంజాయి ప్రతి చోట విస్తరించింది. కాలేజీ విద్యార్థులు కాదు, చిన్నపిల్లల జోలు కూడా వెళ్తున్నారంటే పార్టీలను పక్కన పెట్టేసేయండి. ఎప్పుడైతే తాట తీయాలి కదా. మరి తీస్తున్నారా? డైలాగులు కొట్టడం కాదు, నిజంగానే తాట తీసి చూపించాలి. అది వైఎస్ఆర్సీపీ లీడర్లు ఉన్నా సరే అసలు నిజంగా వైఎస్ఆర్సీపీ లీడర్లు కనుక ఉంటే మనకు పరమానందం కదా. వాళ్ళని బయటికి లాక్కొచ్చి పిచ్చ కొట్టుడు కొట్టండి, చూద్దాం.